దయచేసి వీలైనటువంటి వాళ్ళందరూ కూడా వీడియోలు ఆన్ చేసుకోవాలని మరీ చేస్తూ ఉన్నాం. మనం ఎంతకాలము వీడియోలో వెనక ఉండకూడదు, వీడియోలో ముందుకు రావాలి. అది పర్టికులర్గా ఫ్రైడే రోజు కదా, ఒకరోజు కూడా మనం కెమెరా ముందు ఉండకపోతే ఎట్లా? థ్యాంక్ యూ ఫర్ ఎవరెవరు ఆన్ చేశారో. ఇక్కడ కాంబినేషన్ ఏదో తేడాగా ఉంది. ఓకే ఓకే, వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్. సుమలత సిస్టర్, శామ్యుల్ బ్రదర్, కన్నయ్య బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అన్న. థ్యాంక్ యూ అన్న. యూ కెన్ స్టార్ట్ నౌ అన్న. ఓకేనా? ఎస్ అన్న. ద లార్డ్ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయ కాలంలో అందరికీ శుభాభివందనాలండి. ఈరోజు మనం అందరం కూడా ముఖాముఖిగా చూసుకొని మరి ప్రభు సన్నిధిని, ప్రభు సహవాసాన్ని కలిగి ఉండేటువంటి ఈ శుభదినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఈ ఉదయకాల సమయంలో మనం ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దానియేలు పుస్తకం 2వ అధ్యాయము 48వ వచనం. దానియేలు పుస్తకము 2:48. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతని బబులోను సంస్థానం మీద అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాను. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేయగా రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వారి బబులోను స్థానములను మీద విచారణకర్తలుగా నియమించాను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. దేవుడు చిన్న భాగాన్ని మన ఎన్నికల్లో దేవుడు దీవించి ఆశీర్వదించున్నారు. ఈ లేన భాగంలోంచి మనం ఒక చిన్న అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మరి బబులోన్లో మరి క్రీస్తు కేంద్రీకృత కుటుంబం అనేది ఒకటి ఉంది. దాని గురించి నేను మాట్లాడబోతున్నా ఈ ఉదయకాల సమయంలో. మరి బబులోను ఇది యూదా నుంచి, మరి ఇశ్రాయేలు దేశం నుంచి వారు బబులోను చెరగొని వచ్చారు. అయినప్పటికీ వారు మరి బబులోన్లో వారు క్రీస్తు కేంద్రీకృత కుటుంబముగా వారు నిలిచిపోయారు. వారు అయితే వారు దేవుని కోసము నిలిచిన విధానంలో మనం చూసినప్పుడు మరి దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు వారికి, మరి దానియేలు స్నేహితులకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు తన బిడ్డలను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని కోరుతున్నాడు. అబ్రహామును తీసుకుంటే అబ్రహాము దేవుడు మరి అనేక జనముల కంటే మరి గొప్ప జనముగా దేవుడు చేసి, మరి ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం చూస్తే నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రహాముతో అనగా, దేవుడు తీసుకొని అబ్రహామును నేను ఆశీర్వదిస్తానని దేవుడు కోరుతూ వచ్చాడు. అంతేకాదు ఆదికాండం 26వ అధ్యాయము మరి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. చూడండి 26:13 వచనంలో, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. అభివృద్ధి పొందాడంట, క్రమముగా అభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తాం. అలాగనే యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనంలో చూస్తాం. 4వ అధ్యాయం 14వ వచనంలో, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవించినట్లుగా అతని బ్రతుకు దినములన్నిటను
అతనిని గౌరవించరి. యెహోషువను దేవుడు గొప్ప చేశాడు. దేవుడు మనం ఉన్న స్థానంలో క్రీస్తు కేంద్రీకృత కుటుంబముగా ఎవరైతే ఉంటున్నారో దేవుడు వారిని గొప్ప చేయదలుచుకున్నాడు. గొప్ప చేస్తానని, ఆశీర్వదిస్తానని, క్రమంగా అభివృద్ధి పొందుతారని ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు ద్వితీయోపదేశ కాండములో 28:14 దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14 చూస్తాం. 28:14 కూడా దేవుడు చక్కని వాగ్దానం ఇచ్చాడన్నమాట. ఇక్కడ 28:14 చూస్తున్నాం. అన్య జనులను అంటే కింద వచనం చూద్దాం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని యెహోవా నిన్ను తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండవు గాని నీవు క్రింది వాడుగా ఉండవు. ఎప్పుడైతే మనం క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా మనం ఉంటామో దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించువాడుగా ఉంటున్నాడు, అత్యధికంగా దీవించువాడుగా ఉంటున్నాడు. దేవుడు మరి దేవుడు తగా నియమించేవాడుగా ఉంటున్నాడని దేవుని వాక్యంలోంచి మనము చూడగలుగుతున్నాం అన్నమాట. అంతేకాదు దానియేలు పుస్తకంలో నుంచి 11వ అధ్యాయం 32వ వచనంలో తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురని దేవుని వాక్యములో ఉన్నది అన్నమాట. అంతేకాదు యెషయా గ్రంథం 58:14 వచనంలో చూస్తే యెషయా 58వ అధ్యాయము 14వ వచనం చూస్తాం ఒక మాట. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీవు నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ స్వాస్థ్యముగా ఉంచెదను, నీ అనుభవముగా ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అన్నమాట. చూసావా, మరి మనల్ని దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి దేవుడు మనల్ని ఎక్కించేవాడుగా ఉంటాడన్నమాట. దావీదు కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమంటే కీర్తన పుస్తకం 61వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుతాం. 61:2 ఏమంటాడు? నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములను నేను నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి దేవుడు నన్ను ఎక్కించమని దావీదు కూడా మనవి చేస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నువ్వు నన్ను ఎక్కించు ప్రభు అని అంటాడన్నమాట. అంతేకాదు మరి యోబు గ్రంథం 8:7 అంటాడు, తుదకు నీవు మహాభివృద్ధి నొందెదవు. కాబట్టి దేవుని ప్రజల పక్షాన, దేవుడు బిడల పక్షాన దేవుడు ఇన్ని గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. వీటన్నిటిని మనం స్వతంత్రించుకోవాలని గలతీ రాసిన పత్రికలోంచి ఒక వాక్యాన్ని మనం చదువుదాం. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుంచి మనం చూస్తే మరి ఇక్కడ దేవుని వాక్యం నుంచి ఒక మాట చూడవచ్చు అనమాట. 14వ వచనంలో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనమును యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించను. దేవుడు మనల్ని విమోచించాడు. మన మీద ఏదైతే పాప శాపాలు ఉన్నాయో, ఏ అపరాధంలో అయితే మోపబడి ఉన్నావో అవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో కొట్టివేసి దేవుడు మనకు అత్యధికమైన ఆశీర్వాదాలు, వాగ్దానాలు దేవుడు అంతకు మించి ఎక్కువగా దేవుడు మనకు దయచేసినట్లుగా మనము చూస్తాం అన్నమాట. అయితే దేవుడు ఇక్కడ మనం చదివినటువంటి వాక్యములను చూస్తే దానియేలును మరి దానములు ఇచ్చి ఆ స్థానములో బహుగా హెచ్చించను అనేది వాక్యం మనం ఇక్కడ చూస్తున్నాం. బహుగా దేవుడు అత్యధికంగా తన్ను హెచ్చించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చించడానికి ఆరంభ మెట్లు ఏమై ఉన్నవి అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని హెచ్చించడానికి ఏ ప్రమాణాలు దేవుడు ఎన్నుకున్నాడు, ఏ ప్రమాణంలో మనం ఉంటే నిలబడితే దేవుడు మనల్ని అత్యధికంగా హెచ్చిస్తాడు అనే అంశాల గురించి ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మీతో పంచుకుంటానన్నమాట. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే ఇక్కడ దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే రాజు భుజించు భోజనమును పానము చేసు ద్రాక్షరసమును పుచ్చుకొని తాను అపవిత్రపరచుకోకూడదని దాన్ని ఉద్దేశించి తాను కాకున్నట్టుగా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృప
కృపా కటాక్షములు నొంద అనుగ్రహించను. ఇంకొక వాక్యం కూడా చదువుదాం. 10వ అధ్యాయము 3వ వచనం. 10వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నమాట. 3 వారములు గడుసు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఇంటిని, మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటికి రాలేదు, స్నానాభిషేకములు కూడా చేసుకోనలేదు. చూసావా, ఒకనొక సందర్భాలు వచ్చినాయి. దాని మొదటి అధ్యాయంలో వారు రాజు భుజించు పానాలు భుజించి తమను అపవిత్రం చేసుకోకూడదని ఇక్కడ దానియేలు ఎంతో నిగ్రహ శక్తితో మరి తను అపవిత్రపరచుకోకుండా ఉండే విషయాల్లో వాటిని ఎంతగానో నిషేధించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 10వ అధ్యాయంలో మనం చూస్తే మరి వాళ్ళు సమయం ఆసన్నమైంది. వాళ్ళు బబులోని చెర నుండి విడుదల పొందటానికి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇప్పుడు నేను దేవుని కోసము నా సుఖ సంతోషాలన్నిటిని కూడా వదులుకొని నేను యథార్థవంతుడిగా జీవించాలి. ఈ సమయంలో నేను మరి నన్ను నేను నలగొట్టుకుంటూ దేవుని కోసం జాగ్రత్తగా నేను ఆ విడుదల పొందేంత వరకు నేను దేవుడిని వేడుకొనవలసిన వాడుగా ఉన్నానని దానియేలు అన్ని నిషేధించాడు. ఏం నిషేధించాడు ఇక్కడ అంటే, భోజనం మానేశాడు, మాంసం మానేశాడు, ద్రాక్షరసం మానేశాడు, స్నానం చేయటం కూడా మానేశాడు. ఎంతగా దీనుడిగా తగ్గించుకుంటూ వచ్చాడంటే నిగ్రహ శక్తి అనేది తాను సంపాదించుకుంటూ వచ్చాడు. కాబట్టి నిగ్రహ శక్తి చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి దేవుడు గొప్పవాడిగా చేయటానికి ఆరంభమైన మెట్టు ఏంటంటే ప్రతి విషయములో దేవుని భయం కలిగి నిగ్రహ శక్తిని మనం కాపాడుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయి ఉన్నదన్నమాట. ఏటికంటే వాటికి పోకూడదు, ఇయ్యంటే అవి చేయకూడదు. మనం ఎక్కడికంటే అవి మనం వెళ్ళకూడవలసిన విషయాలు ఉంటాయి, తాకకూడని విషయాలు ఉంటాయి, మాట్లాడుకోవలసినవి ఉంటాయి, తగ్గించుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. వీటన్నిటిలో నిగ్రహ శక్తిని మనం సంపాదించుకోవాలి. అదే పవిత్రత, పరిశుద్ధతను మనం కాపాడుకోవాల్సిన వారంగా ఉంటున్నామనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే దానియేలు పుస్తకము 6వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, దానియేలు పుస్తకము 6వ అధ్యాయము 4వ వచనంలో చూద్దాం. 6వ అధ్యాయము 4వ వచనములో, అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలనలోను దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన హేతు కొరకు కనిపెట్టుచుంది గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనక దానియేలులో ఏ తప్పైనను ఏ లోపమైనను కనుగొనలేకపోయిరి. రెండవ గొప్పతనానికి ఆరంభమైన మెట్టు ఏమిటంటే, ఏ తప్పైనను ఏ నేరమైనను చేసిన వాడు కాడు, నమ్మకస్తుడుగా దానియేలు జీవిస్తూ వచ్చాడు. తన మీద ఏ నింద లేదు. నింద పెట్టాలనుకున్నారు, పెట్టలేకపోయారు. నేరం పెట్టాలనుకున్నారు, పెట్టలేకపోయారు. తప్పు మోపాలనుకున్నారు, మోపలేకపోయారు. లోపం కనుగొనగా అనుకున్నారు, లోపాన్ని కనుగొనలేకపోయారు. ఎంత జాగ్రత్తగా జీవించాడు దానియేలు. మన జీవితంలో గొప్పవారు అవటానికి ఆరంభమైన మెట్టు ఏంటంటే తప్పు లేకుండా యథార్థంగా బ్రతకటమే. ఒకవేళ మనల్ని కొంతమంది అర్థం చేసుకోలేకపోవచ్చు, కొంతమంది మనం ఏంటో అర్థం కాకపోవచ్చు. వాళ్ళు మనలో లోపం కలిగినటువంటి వారుగానే ఉన్నారు. వాడిలో లోపం ఉంది అని అనుకోవచ్చు. కానీ మన జీవితం యథార్థంగా మనం కాపాడుకోవాలి. ఏ తప్పైనను ఏ నిందైనను ఏ నేరమైనను ఏ లోపమైనను తనలో లేదని ఇక్కడ దానియేలు తాను ఎంతగానో మరి తన జీవితాన్ని జాగ్రత్తగా ఎవరికి తనకి లెక్క అప్పచెప్పాల్సిందో ఆ దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. అందుకని తాను ప్రధానుడిగా లెక్కింపబడ్డాడు. అందరిలో కంటే ఉన్నతమైన వాడుగా, ప్రధానుడిగా లెక్కింపబడినటువంటి వాడుగా మనం చూస్తున్నామంట. లోపం అనేది లేనటువంటి వాడుగా ఉన్నాడు అన్నమాట. ప్రసంగి గ్రంథంలో నుంచి మనం ఒక మాట చదువుదాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే ఒక మాట, చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. ఆ మాట మనం చదువుదాం. 1వ అధ్యాయము 15వ వచనం. 1వ అధ్యాయం 15వ వచనం. వంకరగా ఉన్న
దానికి వంకరగా ఉన్న దాన్ని చక్కపరచ శక్యము కాదు. లోపము గలది లెక్కకు రాదు. లోపము గలది ఏది కూడా లెక్కకు రాదు. వంకరగా ఉన్న దాన్ని చక్కపరచుట శక్యము కాదు. లోపము గలది లెక్కకు రాదు. చూసావా, మనలో ఏ లోపము మనల్ని ఉండకూడదు. మనం గనక లోపంలో ఉన్నామంటే మనం ఎన్నికకు రాము, లెక్కలోకి రాము, మనం లెక్కకు రాము అన్నమాట. కాబట్టి లెక్కలోకి రాకపోతే చాలా కష్టమైన పరిస్థితిలో ఉంటాం మనం అన్నమాట. ఈ లోకంలో మనం లెక్కలో లేకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం లెక్కలో ఉండాలి. మనం లెక్కలో లేకపోతే మనం ఈ లోకంలో ఎంత భక్తి చేస్తే కూడా మనం అర్థమైనటువంటి వారమే అనిపించబడుతుందన్నమాట. కాబట్టి మనము లోపము లేని వారంగా మనం ఉండాలనేది రెండో అంశం అన్నమాట. మనం గొప్పవారం కావటానికి మూడవదిగా 2వ అధ్యాయం 17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు సంగతులు తెలియజెప్పెను. తాను స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపుకున్నట్లు ఆ కళ యొక్క మర్మములను పరలోకమున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తము ఆయన వేడుకున్నటై వాడిని హెచ్చరించెను. విషయం ఏంటంటే, తర్వాత ఇంకొక విషయం కూడా చదువుదామంట. ఆరో అధ్యాయము 10వ వచనం చదువు. 6వ అధ్యాయంలో నుంచి 10వ వచనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. 10వ వచనం చదువుతానంట. ఇట్టి శాసనమును సంతకము చేయబడినని దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారం అనుదిన ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలను యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచూ వచ్చాను. ఇక్కడ 2 విషయాలు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ వచ్చేసి మరి ఇక్కడ మనం చదివిన ఈ భాగంలో వచ్చేసి దానియేలు కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభు కోసం నిలబడాల్సి వచ్చింది. ఈ విషయంలో వారు దేవుని ఎదుట మరి తన యథార్థను రుజువుపరచుకోవడం కోసం తమ భక్తిని, తన ప్రవర్తనను యథార్థమైందని రుజువుపరచుకో ప్రార్థన చేస్తూ వస్తున్నాడు అన్నమాట. 2 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రార్థన చేసే అంశాలు అన్నమాట. కాబట్టి దేశం కాని దేశం, మరి అది అక్కడ స్థానాలు వేరు, శాసనాలు వేరు, రాజులు వేరు, ప్రజలు వేరు, భాష వేరు, వాళ్ళ మతతత్వాలు వేరుగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా తమ దేవునికి ప్రార్థన చేయటం అనేది మానుకోలేదు. మనం ఎలా ఉంటామండి? కుదిరితేనండి కనెక్ట్ అయ్యేది, సమయం దొరికితేనండి కనెక్ట్ అయ్యేది. మాకేడ సమయం ఉందండి? ఈ గూగుల్ మీట్లేదు, ఈ తలకాయ నొప్పి లేంది, ఈ తంట ఏంది, ఇదేందండి? మాకు ఎన్ని పనులు అయిపోయిన తర్వాత మాకు తీరిగ్గా ఉంటే మేము కనెక్ట్ అవుతామండి, లేకపోతే కుదరదండి. మాకు ఎన్ని బాధ్యతలండి, ఎన్ని బరువులండి. చెత్త విషయాలకి మనం అండి, ఇలాంటి వాటికే ఎందుకు తెలిసినా దేవుని వాక్యమే చెబుతుంది. హెబ్రీ రాసిన పత్రిక 12వ దేవుని వాక్యంలో మనకేమని తెలిసినా మరి దేవుడు ఖండితంగా చెప్పాడు, ఆ సమయం సమీపిస్తున్న కొలది మీరు ఏం చేయాలో తెలుసా అని. ఇక్కడ వారికి చెప్పాడు. 4వ వచనం, మానుకుంటున్నట్టు సమాజం ఒకరినొకడు హెచ్చరించారు. ఆ దినము ఎక్కువగా మరి ఎక్కువగా తెలుసున్నా. అంత సమయం కుదిరితే అని కాదు ప్రార్థనకి. ఖచ్చితంగా మనం సచ్చినట్టుగా ఇవ్వాల్సిందే, ఆయన సమయానికి ఇవ్వాల్సిందే. ఉదయకాల సమయంలో మనం దేవుడు తన స్నేహితులైనటువంటి వారితో వాడిగా మనం మనము. కాబట్టి ఇది కృత కుటుంబం ఒకటి మర్చబడుతుంది. ఎంత ఇక్కడ జ్ఞాపకం చేసే వారంగా ఉంటున్నాం అన్నమాట. కాబట్టి ప్రార్థన అనేటువంటిది నువ్వు గొప్పవాడు అవుటకు
ఆరంభం పెట్టిది, ఆరంభమైన పెట్టిది అనమాట, ఆరంభం పెట్టనమాట. ఇకపోతే నాలుగోదిగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తానమాట. నాలుగోదిగా మనం చూస్తే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును స్నేహితులు ఉన్నారు, మంచి స్నేహితులు. ఈ మంచి స్నేహితులను బట్టి మరి తన స్నేహంలో అంటే ప్రార్థన మరి కలిసి వచ్చేవారు, వాళ్ళు సహకరించేవారు, వారు కష్టాన్ని ఎత్తుకునేవారు, మరి పరిస్థితి వారు మంచి స్నేహితులు. వాళ్ళు స్నేహం అనేది సరిగా లేకపోతే మనం గొప్ప అవటానికి మనం అంతగా మరి ఇది లేదని మర్చిపోవచ్చు అనట. కాబట్టి రెండోది నమ్మకమైన, మూడోది సరైన స్నేహం కనుక లేకపోతే అది కుటుంబమైనా కానీ అది నిలబడదు, గొప్పవాళ్ళం అవటానికి కారణం కాదనమాట. స్నేహం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ రోజున దేవుడు మనకు మంచి స్నేహాన్ని ఇచ్చాడు. మరి బళ్ళారి స్నేహం, హైదరాబాద్ వారి స్నేహం, ఆంధ్ర స్నేహం, ఇంకా ఇతర రాష్ట్రాలు మనకి కనెక్ట్ అయి ఉన్నారు అందరూ. చాలా మంది ఆయా ప్రాంతాల్లో అందరూ ఎంత స్నేహం ప్రపంచవచ్చు అనమాట. దేశాలను మార్చే శక్తి మన దగ్గరే దేవుడు టువంటిదిగా జరగాలంటే మనదే ఆరంభించేది అన్నమాట. మన ద్వారానే అవంతా జరుగుతుందని సగర్వం చెప్పవచ్చు అనమాట. దేవుడి గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చారు. ఇది మనదొక సహవాసం కాకపోవచ్చు, లేకపోతే మనొక డినామినేషన్ కాకపోవచ్చు, మనం ఒక గుంపు కాకపోవచ్చు, కానీ మన ప్రార్థనా గుంపు ముఖ్యమైనది ఏంటంటే స్నేహభావంతో కూడినటువంటి ప్రార్థనా గుంపు మనదన్నమాట. ఇది అందరికీ వర్తించింది, అందరికి వర్తించింది అన్నమాట. బ్లడ్ గ్రూప్ లో కొన్ని గ్రూపులు తెలుసు కాదు మీకు, ఏ పాజిటివ్, బి గ్రూపు, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ ఉంది కదా. ఓ నెగిటివ్ ఉంది తెలుసు కదా, ఓ నెగిటివ్. నాది కూడా ఓ నెగిటివ్ అందరికి వర్తించింది. ఏ పాజిటివ్ ఒకడికే, అది ఒక్కడికే. బి పాజిటివ్, బి నెగిటివ్ ఒకడికే, అది ఓ ఒకరికే. ఓ నెగిటివ్ ఆల్రౌండ్ ఉపయోగపడుతుంది. లాంటి వాళ్ళ మనం అన్ని రాజ్యాంగాలకు, దేశాలు, అన్నిటికీ దేవుడు మనం. కాబట్టి స్నేహం అంటే ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి అనుగ్రహించాడు అన్నమాట. ఇది ప్రాణం పోయినా ఈ లోకంలో నువ్వు కనపడకుండా పోతే ఇది పోవాలి, ఇంకా అంతేగాని మధ్యలో ఇది ఊడిపోకూడదు. దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత. ప్రార్థన చేద్దాం. స్నేహపూరితంగా, ఆత్మీయ భావంగా, ఒక తండ్రి బిడ్డలంగా, ఒక రక్తం చేత కడగబడిన వారంగా, ఒక దేశానికి వారసులముగా దేవుడు మనల్ని సిద్ధపరిచారు. రోషం కలిగి, పోషణం కలిగి దేవుడి కోసం నిలబడదాం. మరెవరి కోసమే కాదు. మనం మరెవరి కోసం కనెక్ట్ అవ్వటం లేదు, మనెవరు లేదు. దేవుడు వరకు ఈ లోకంలో మనం పోయే వరకు దేవుడు ఈ విధానాలు పెట్టును గాక. దేవుడు ఆయన రాజ్యముతో వచ్చినప్పుడు ఉన్నతమైన దేవుడు నీకు నాకు ప్రసాదించును గాక. ఆ ప్రకారం దేవుడు మనం సిద్ధపరచాలని అన్నమాట. అది చివరికి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు పుస్తకం 10వ అధ్యాయంలో నుంచి 7వ వచనంలో దానియేలు పుస్తకం 17వ వచనం అండి, అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. నా ఏలును వాని ఎదుట నా మాట్లాడుదును, నా బలము తొలగిపోయాను, ఊపిరి విడవలేక ఉన్నాను అని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నువ్వు బహుప్రియుడువు, భయపడకము, నీకు శుభము కలుగునగాక, ధైర్యం తెచ్చుకొనుము,
తెచ్చుకోనమని నాతో చెప్పాను. ఆ యొక్క దేవదూత మరితో దర్శనంలో దానియేలు ఎంతగా తగ్గించుకున్నాడంటే, నా ఏలిన వాడి దాసుడినైన నేను, దాసుడు అన్నాడు, ప్రధానమంత్రి అయినా ఒక దేశానికే ప్రధానమంత్రిగా ఉన్నాడు అక్కడ. అప్పటికే ఎన్నో సాధించాడు, ఎన్నెన్నో విషయాలను ఎదుర్కొన్నాడు అప్పటికే. అంతేకాదు బబులోన్ చెర విముక్తి కాబోతుంది, దాని విషయంలో కూడా ప్రార్థన చేసినటువంటి వాటిలో ప్రముఖుడు దానియేలు. మరి ఇలాంటి ప్రముఖుడైనటువంటి వాడు దేవుని ఎదుట నీ దాసుడు అని అంటాడు. ఎంతగా తగ్గింపగలిగినటువంటి వాడండి. తగ్గింపు అనేటువంటిది నువ్వు హెచ్చింపబడటానికి, నువ్వు గొప్ప చేయబడటానికి ఆరంభమైన మెట్టు. ఇది కూడా ఒకటి అన్నమాట. ఇది కూడా ఒకటి అన్నమాట. కాబట్టి తాను నిలబడుతూ వచ్చాడన్నమాట. దేవుని కోసము, ఆయన కార్యాల కోసము తాను తగ్గించుకున్నటువంటి వాడుగా మరి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దానియేలు పుస్తకం 3వ అధ్యాయము 16వ వచనం చూస్తున్నాం. దానియేలు పుస్తకం 3:16 వారు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు మండుతున్న ఈ వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినాను పర్వాలేదు అంటున్నారు. ఒకవేళలు అన్నమాట. అంటే దేవుని కోసము వారు సాక్షిగా నిలబడుతూ వచ్చారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో నలుగురు కూడా మరి నిజంగా యోధాలో నుంచి వచ్చారు. యోధా గోత్రం నుంచి, యోధా రాజ్యం నుంచి వాళ్ళు వచ్చారు. నిజంగా దేవుని కోసం వారు నిలబడటం ద్వారా దేవుడు వారిని ఎంతగా హెచ్చించారంటే, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, నువ్వు పెట్టిన ప్రతికి మేము మొక్కం, ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పేసి శాసనాలు కూడా మరి ఎదిరించి వాళ్ళు నిలబడినట్టుగా మనం చూస్తున్నామన్నమాట. ప్రభు కోసం నిలబడాల్సి వచ్చినప్పుడు నిలబడాలి. అది ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా దానికోసం మనం నిలబడాల్సినటువంటి వారుగా ఉంటున్నాం అన్నమాట. నిలబడదాం, అలాగూ దేవుని కోసం నిలబడదాం, దేవుని కార్యాల కోసం నిలబడదాం, దేవుని పని కోసం నిలబడదాం. అది ఎంత కష్టమైందని నష్టమైన సరే మనం ప్రభు నిలబడేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి మరి మనం గొప్పవారు అవటానికి గల కారణాలు, ఒకటి మనల్ని మనం నిగ్రహ మరి శక్తితో మనం ఉంచుకోవాలి, ఎలాంటి ఆకర్షణలకు లోబడకూడదు. రెండోది, ఏ తప్పైనను ఏ లోపమైన లోకంలో వాడు ఎన్నైనా పెట్టవచ్చు, కానీ మన విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ లోపం లేటువంటి వరకు మనం జీవించాలి. మూడోది, ప్రార్థన జీవితము అనేది గొప్పవారు అవటానికి ఆరంభం పెట్టు ఇది. అంతేకాదు మరి నలుగురు కూడా మరి యోధా దేశంలోంచి వచ్చిన వారు బబులోన్ దేశంలో కూడా అక్కడ నలుగురుగా ఉన్నారు, ఇక్కడ నలుగురు. మరి వాళ్ళు అనేటువంటి దేవుని కోసం గొప్ప కార్యాలు సాధిస్తూ వచ్చారు. స్నేహంగా ఉంటేనే, స్నేహం తప్పితే మనం ఏం సాధించలేము. స్నేహాన్ని పోగొట్టుకుంటే, చెదరగొట్టుకుంటే మనం ఏ కార్యాలని, ఏ గొప్పమైన స్థానాన్ని మనం పొందుకోలేము. అంతేకాదు తగ్గింపు కలిగినటువంటి దానియేలు, ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి ఆయనకి, కానీ నీ దాసుడినైనా నేను అని చెప్పేసి ఆయన కింద సాగిలు పడుతూ వచ్చాడు. అంతేకాదు ప్రభు కోసం వారు నిలబడుతూ వచ్చారు. అందువల్ల దేవుడు అత్యధికంగా ఆ రాజ్యస్థానంలో వారికి గొప్ప స్థానం, పై స్థానం దేవుడిచ్చి వారిని గణపరిచినట్లుగా మనము చూస్తున్నామంట. అట్లాగనే రానున్న దినాల్లో దేవుడు ఈ చిన్న పరిచర్య, విశాలమైనటువంటి పరిచర్య, మరి ఆ చిన్న మేఘం పెద్ద మేఘం తయారైందో, అలాగనే ఆ యొక్క చిన్న రెండు చెప్పలు ఇలాగూ మరి మన గొప్పదైనటువంటి స్థానం అట్టి విధానాల్లో దేవుడు మనల్ని, మన దేవుడు వినిములుగా దీవించునుగాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.